ఓం శ్రీ గణేశాయ నమః. వినాయక చవితి విశిష్టత. వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు? నమస్కారం. మన పండుగలన్నీ ఒక ఎత్తు అయితే వినాయక చవితి మాత్రం ఒక గొప్ప సంబరం. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కలిసి ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఇది. భాద్రపద శుద్ధ చవితి రోజు చక్కని మట్టి వినాయకుడిని ఇంటికి తెచ్చుకుంటాం. 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఆ తరువాత మేళ తాళాలతో గణపతి బప్పా మోరియా అనే నినాదాలతో ఆ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తాం. ఇక్కడే మనందరిలోనూ ఓ ప్రశ్న మొదలవుతుంది. ప్రాణం పోసి ప్రేమతో పూజించిన ఆ గణనాథుడిని పండుగ ముగియగానే నీటిలో ఎందుకు కలిపివేయాలి? మనం కొలిచిన దైవాన్ని అలా జలంలో వదిలేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఇది కేవలం తరతరాలుగా వస్తున్న ఆచారమా, లేక దీని వెనుక ఏదైనా లోతైన ఆధ్యాత్మిక శాస్త్రీయ రహస్యం ఉందా? వినాయక చవితి చరిత్రతో పాటు నిమజ్జనం వెనుక ఉన్న అద్భుతమైన కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. చివరి వరకు తప్పకుండా చూడండి. ప్రథమ పూజ్యుడు దివ్య జననం. నిమజ్జనం గురించి తెలుసుకునే ముందు మనం పూజించే ఆ గజాననుడి కథ ఏంటో చూద్దాం. అప్పుడే ఈ పండుగలో పరమార్థం మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ కథ కైలాసంలో మొదలవుతుంది. ఒకనాడు పార్వతీదేవి స్నానానికి వెళ్లేటప్పుడు ద్వారం వద్ద కాపలాగా తన మాట వినే నమ్మకమైన కుమారుడు కావాలనిపించింది. ఆమె తన యోగశక్తితో ఒంటికి పూసుకున్న నలుగుపిండితో ఒక బాలుడి రూపాన్ని సృష్టించి దానికి ప్రాణం పోసింది. ఆ తేజోవంతుడైన బాలుడిని చూసి పార్వతి ఎంతో మురిసిపోయింది. ఆ బాలుడికి, నాయనా, నేను స్నానం చేసి వచ్చే వరకు ఎవ్వరినీ లోపలికి రానివ్వకు, ఇది నా ఆజ్ఞ అని చెప్పి లోపలికి వెళ్ళింది. తల్లి ఆజ్ఞను అందుకున్న ఆ బాలుడు ద్వారం వద్ద దృఢ నిశ్చయంతో కాపలా కాయసాగాడు. కొద్దిసేపటి తరువాత తపస్సు ముగించుకొని పరమశివుడు అక్కడికి వచ్చాడు. తన నివాసంలోకి వెళ్తున్న శివుడిని చూసి ఆ బాలుడు అడ్డుకొని, ఆగండి, లోపలికి వెళ్ళడానికి వీలులేదు, ఇది మా అమ్మ ఆజ్ఞ అని గంభీరంగా పలికాడు. తన ఇంట్లోకి తననే రానియని ఆ బాలుడిని చూసి శివుడు ఆశ్చర్యపోయాడు. నేను శివుడిని, తప్పుకో అని చెప్పినా ఆ బాలుడు వినలేదు. మీరు ఎవరైనా నాకు అనవసరం, అమ్మ ఆజ్ఞను మీరలేను అని తేల్చి చెప్పాడు. మాటకు మాట పెరిగింది. వివాదం తీవ్రస్థాయికి చేరింది. శివుడి ప్రమథ గణాలను ఆ బాలుడు ఒక్కడే చిత్తుగా ఓడించాడు. అతని పరాక్రమానికి ముల్లోకాలు అబ్బురపడ్డాయి. కానీ చివరకు ఆగ్రహంతో కట్టలు తెంచుకున్న శివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి శిరస్సును ఖండించాడు. ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి ప్రాణం లేని కుమారుడిని చూసి విలపించింది. ఆమె రోదనకు సృష్టి కంపించిపోయింది. విషయం గ్రహించిన శివుడు ఆమెను శాంతపరచడానికి, బాలుడిని తిరిగి బ్రతికించడానికి ఒప్పుకున్నాడు. వెంటనే తన గణాలను పిలిచి, మీరు వెళ్ళి ఉత్తరముఖంగా నిద్రిస్తున్న ప్రాణి శిరస్సును ఖండించి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. గణాలు ఉత్తరముఖంగా నిద్రిస్తున్న ఏనుగు శిరస్సును ఖండించి తీసుకువచ్చారు. పరమశివుడు ఆ గజ శిరస్సును బాలుడి మొండానికి అతికించి ప్రాణం పోశాడు. గజముఖంతో పునర్జన్మ పొందిన ఆ బాలుడికి గజాననుడు అని పేరు పెట్టారు. శివుడు అతడిని తన గణాలకు అధిపతిగా చేసి గణపతి అని పిలిచాడు. అంతేకాదు, ఏ కార్యం మొదలుపెట్టినా, ఏ పూజ చేసినా ముల్లోకాలలో అందరికంటే ముందు నిన్నే పూజిస్తారు. నిన్ను పూజిస్తేనే ఆ పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. నువ్వే విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడవు అని వరం ఇచ్చాడు. ఆ విధంగా గజాననుడు ప్రథమ పూజ్యుడయ్యాడు. ఆయన గణాధిపత్యం పొందిన ఆ రోజే భాద్రపద శుద్ధ చవితి. వివేకంతో గెలిచిన విఘ్నేశ్వరుడు. గణపతి కేవలం బలంతో కాదు, బుద్ధితోనూ అధిపతి అయ్యాడు. విఘ్నాలకు అధిపతిగా ఎలా మారాడో చెప్పే ఒక చక్కటి కథ ఉంది. ఇది అన్నదమ్ములైన వినాయకుడు, కుమారస్వామి మధ్య జరిగిన పోటీకి సంబంధించినది. ఒకసారి దేవతలందరూ తమకు ఎదురయ్యే ఆటంకాలు తొలగించే ఒక అధిపతి కావాలని శివపార్వతులను కోరారు. శివుడు తన 2 కుమారులకు ఒక పరీక్ష పెట్టాడు. మీ ఇద్దరిలో ఎవరు ముందుగా ముల్లోకాలను చుట్టి వస్తారో వారే గణాధిపత్యానికి అర్హులు అని ప్రకటించాడు. వెంటనే నెమలి వాహనంపై కుమారస్వామి ముల్లోక యాత్రకు బయలుదేరాడు. కానీ పెద్ద శరీరం, చిన్న ఎలుక వాహనం ఉన్న గణపతి అంత వేగంగా ప్రయాణించడం అసాధ్యమని గ్రహించాడు. ఆయన తన బలాన్ని కాదు, వివేకాన్ని నమ్ముకున్నాడు. శాస్త్రాల ప్రకారం తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. వారికి ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలకు ప్రదక్షిణ చేసినట్లే కదా. ఈ జ్ఞానంతో గణపతి తన తల్లిదండ్రులైన శివపార్వతుల దగ్గరకు వెళ్ళి భక్తితో వారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి, అమ్మ, నాన్న, నా ముల్లోకాలు మీరే. వినాయకుడి వివేకానికి, భక్తికి శివపార్వతులు ముగ్ధులయ్యారు. ఇంతలో ముల్లోకాలను చుట్టి వచ్చిన కుమారస్వామి తాను ఎక్కడికి వెళ్ళినా తనకంటే ముందే అన్నయ్య అక్కడ ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. కైలాసానికి తిరిగి వచ్చాక అసలు విషయం తెలుసుకుని అన్నగారి వివేకాన్ని మెచ్చుకుని ఆ పదవికి ఆయనే అర్హుడని ఒప్పుకున్నాడు.
అప్పుడు శివుడు గణపతిని విఘ్నాలను తొలగించే అధిపతి అంటే విఘ్నేశ్వరుడిగా ప్రకటించాడు. అందుకే ఏ పని మొదలుపెట్టినా విఘ్నాలు తొలగిపోవాలని మనం వినాయకుడిని ప్రార్థిస్తాం. జగద్గ్రంథ లేఖకుడు మహాభారతం. వినాయకుడు కేవలం విఘ్నాధిపతే కాదు, జ్ఞానానికి, ఏకాగ్రతకు ప్రతీక కూడా. దీనికి నిదర్శనమే మహాభారత రచన. వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాలని సంకల్పించినప్పుడు తాను చెబుతుండగా అంత వేగంగా రాయగల సమర్థుడి కోసం వెతికారు. బ్రహ్మదేవుని సూచన మేరకు ఆయన గణపతిని ప్రార్థించారు. గణపతి ఒక షరతు మీద ఒప్పుకున్నాడు. మహర్షి, నేను రాయడం మొదలు పెడితే నా కలం ఆగదు. మీరు చెప్పడం ఆపితే నేను రాయడం ఆపేస్తాను అన్నాడు. దానికి వ్యాసుడు కూడా తెలివిగా, తప్పకుండా, కానీ నేను చెప్పే ప్రతి శ్లోకం యొక్క అర్థాన్ని పూర్తిగా గ్రహించాకే మీరు రాయాలి అని ప్రతి షరత్తు విధించాడు. ఇక్కడే అసలు రహస్యం ఉంది. వ్యాసుడు మధ్య మధ్యలో కొన్ని క్లిష్టమైన శ్లోకాలు చెప్పినప్పుడు గణపతి వాటి అర్థాన్ని విశ్లేషించే సమయంలో వ్యాసుడికి కాస్త విరామం దొరికేది. కానీ ఒకసారి వేగంగా రాస్తున్న గంటం విరిగిపోయింది. గణపతి మహాభారత రచన ఆగకూడదని తన దంతాలలో ఒకదాన్ని విరిచి దాన్నే ఘంటంగా చేసుకుని తాళపత్రాలపై రాయడం మొదలుపెట్టాడు. అందుకే ఆయనకు ఏకదంతుడు అని పేరు వచ్చింది. అయితే ఇక్కడ నిమజ్జనానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. ఏకతాటిగా సాగిన ఈ మహాయజ్ఞం వల్ల గణపతి శరీరం విపరీతంగా వేడెక్కిందని, ఆ వేడిని చల్లార్చడానికే వ్యాసుడు ఆయనకు సరస్వతీ నదిలోని మట్టిని పూసి జలంలో సేద తీర్చాడని చెబుతారు. ఇది గ్రంథస్థమైన పురాణ కథ అయినప్పటికీ జ్ఞానాన్ని సంపాదించడంలో ఉండే తపస్సును, శ్రమను, ఆ తర్వాత కలిగే శాంతిని ఈ కథ సూచిస్తుంది. నిమజ్జనం వెనుక ఉన్న అసలు రహస్యం. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తాం? దీని వెనుక తాత్విక, పర్యావరణ, చారిత్రక కారణాలు ఉన్నాయి. తాత్విక కారణం: ఆకారం నుండి నిరాకారంలోకి. హిందూ ధర్మం ప్రకారం ఈ సృష్టి అంతా పంచభూతాలతో అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం నిర్మితమై ఉంది. మనం పూజించే విగ్రహాన్ని సాంప్రదాయబద్ధంగా భూమికి ప్రతీక అయి మట్టితో చేస్తాం. ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు నిరాకారుడైన భగవంతుడు మనం పూజించడానికి వీలుగా ఆ మట్టి ప్రతిమ రూపంలోకి వస్తాడు. పండుగ ముగిశాక ఆ ఆకారాన్ని తిరిగి ప్రకృతిలో అంటే పంచభూతాలలో ఒకటైన నీటిలో కలపడమే నిమజ్జనం. పుట్టిన ప్రతిదీ గిట్టక తప్పదు. ఆకారం శాశ్వతం కాదు, మూలతత్వమే శాశ్వతం అనే వేదాంత సత్యాన్ని ఇది మనకు గుర్తు చేస్తుంది. పర్యావరణ మరియు చారిత్రక కారణం: మన పూర్వీకులు గొప్ప పర్యావరణవేత్తలు. ఈ నీటిలో క్రిములు చేరి కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. స్వచ్ఛమైన ఒండ్రు మట్టితో చేసిన విగ్రహాలను, ఔషధ గుణాలను 21 రకాల పత్రితో పూజించి నీటిలో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు శుభ్రపడుతుందని ఒక నమ్మకం. మట్టిలోని గుణాలు, ఆ పత్రాలలోని ఔషధ తత్వాలు నీటిలోని మలినాలను కొంతవరకు తగ్గిస్తాయని భావించేవారు. ఇది ప్రకృతిని పూజిస్తూ దాన్ని కాపాడుకునే ఒక గొప్ప పద్ధతి. అంతేకాదు, మనం ఈరోజు చూస్తున్న ఈ సామూహిక వినాయక చవితి ఉత్సవాలు నిజానికి స్వాతంత్ర ఉద్యమ కాలంలో ప్రాచుర్యం పొందాయి. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులను ఏకం చేయడానికి బాలగంగాధర్ తిలక్ ఈ పండుగను ఒక సామూహిక ఉద్యమంగా మార్చారు. అప్పుడు కూడా ప్రకృతికి హాని చేయని మట్టి విగ్రహాలనే పూజించేవారు. ఆధునిక కాలం మన బాధ్యత. కాలం గడిచే కొద్దీ మన పండుగ స్వరూపం మారింది. మన పూర్వీకులు ప్రకృతికి మేలు చేసే పండుగను మనకిస్తే మనం దాన్ని కలుషితం చేస్తున్నాం. స్వచ్ఛమైన మట్టి విగ్రహాల స్థానంలో పర్యావరణకు హాని చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వచ్చాయి. సహజ రంగుల బదులు నీటిని విషంగా మార్చే రసాయన రంగులు వాడుతున్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో కరగదు. రసాయన రంగుల్లో సీసం, పాదరసం వంటివి నీటిలో కలిసి జలచరాలను చంపేస్తున్నాయి. ఆ నీరే మనకు చేరి అనారోగ్యాలకు కారణమవుతోంది. ఒక్కసారి ఆలోచించండి. విఘ్నాలను తొలగించే దేవుడిని పూజిస్తూ మనమే పర్యావరణకు పెను విఘ్నంగా మారుతున్నామా? అందుకే ఈ వినాయక చవితికి మనం ఒక మంచి సంకల్పం తీసుకుందాం. మన పూర్వీకుల బాటలో నడుద్దాం. మట్టి గణపతినే పూజిద్దాం. పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదాన్ని చేతల్లో చూపిద్దాం. రసాయన రంగులు లేని స్వచ్ఛమైన మట్టి విగ్రహాలనే కొందాం. వీలైతే మన చేతులతోనే చిన్న మట్టి విగ్రహాన్ని తయారు చేసుకుని పూజిద్దాం. వినాయక నిమజ్జనం జీవిత సారాన్ని చెప్పే ఒక గొప్ప పాఠం. రూపం శాశ్వతం కాదని చెప్పే వేదాంతం. ప్రకృతిని గౌరవించాలని నేర్పే ఒక శాస్త్రీయ సంప్రదాయం. ఈ వినాయక చవితి మీ అందరి జీవితాల్లోనూ విఘ్నాలను తొలగించి జ్ఞానాన్ని, సుఖ సంతోషాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియోలో మేము అందించిన సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.